నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. చాలా ఎనాలిసిస్ లో ఉన్నారు మీరు. జాతక పరిశీలన చేసేది డెఫినెట్ గా చాలా ఎనాలిసిస్ చేసి ఇప్పుడు ప్రేక్షకులకు చెప్పేటప్పుడు కూడా చాలా అక్యురేట్ గా చెప్తున్నారు అనేది ప్రేక్షకుల నుంచి వచ్చేటటువంటి స్పందన. అయితే ఇవాళ నా ప్రశ్న, డెఫినెట్ గా ఒక మనిషికి కష్టము ఉంటుంది, సుఖము ఉంటుంది. కానీ ఎంత మోతాదులో ఉంది అనేది మ్యాటర్స్. వచ్చింది కొంత ఇబ్బంది పెట్టేసింది, ఇమీడియట్ గా మళ్ళీ మామూలు అయిపోయామని అంటే పర్వాలేదు, వచ్చిందంటే తట్టుకున్నాం. కొంతమంది జీవితాలు చూస్తుంటే చాలా భయానకంగా అనిపిస్తుంది. ఏళ్ల తరపడి అదే కష్టం, అసలు మాకు సుఖం అంటే ఏంటో తెలియదు అనే వాళ్ళు ఉంటారు. నిజంగా చాలా శోచనీయం. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, పగవాడికి కూడా రాకూడదు. సో మరి అలా నక్షత్రాలతో రిలేట్ చేసుకుంటే కనుక ఏ నక్షత్రాల వాళ్ళు ఖచ్చితంగా ఒక ఇంత ఎక్కువ కష్టపడేటటువంటి పరిస్థితి ఉంటుంది లైఫ్ లో అని అంటే, అకార్డింగ్ టు మీ అనాలిసిస్ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటండి? ఏ నక్షత్రాలు? నక్షత్రాలతో కష్టాలు అని కాదు, కానీ కొన్ని దశలు వీళ్ళకి యోగించవు. చిన్నప్పుడు అయిపోతాయి దశలు. దశలు అయిపోయినప్పుడు దాని యోగం మనం అనుభవించడం. ఆ నక్షత్రంతో పుడితే ఆ నక్షత్రంతో పుట్టిన వాళ్ళకి ఆ దశలు అయిపోతాయి వాళ్ళకి. సో కానీ పర్టికులర్ గా ఈ దశలు వాళ్ళకి యోగించలేదు, ఇబ్బంది పడుతున్నారు, చిన్నప్పుడు బాగుండి పెద్దకి బాగాలేకపోవడానికి కారణం కూడా ఏంటంటే దశలు ఒక యోగం లేకపోవడం వల్ల జరుగుతుంది. చాలా మందికి ఏ పూజ చేసినా కలిసి రావట్లేదు, ఏ జపం చేసినా కలిసి రాదు. మాకు ఇంకా మా జీవితమే మారదా, జాతకం మారదంటే ఇక్కడ పూజతోటి మనం చేసే జపంతో ఇవన్నీ ఏంటంటే ప్రారంధ కర్మని తొలగించడం. మన గత జన్మలో చేసుకున్నది ఏదైతే ఉందో కర్మని దాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం ఈ జన్మలో. రేపు వచ్చే ఆగామి కర్మలో మనం ఏదైతే సంపాదించుకోవాలనుకుంటున్నామో అది ఇప్పుడు సాధించుకుంటున్నాం. ఈ సాధించుకునేది దీనికి సంబంధం లేదు. మనం ఆల్రెడీ కష్టాలు పడుతున్నది, ఇబ్బంది పడుతుంది, గత జన్మలో మనం ఏం చేసుకున్నదో దాని వల్ల మనం చేస్తున్నాం. సో ఏది చేస్తుందో దీంట్లో కొన్ని నక్షత్రాలు వాళ్ళకి ఎందుకు కలిసి రాదు అంటే, దీంట్లో ముఖ్యంగా మొట్టమొదటి చెప్పుకోవాల్సిన అనురాధ నక్షత్రం. వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయా? వాళ్ళకి చక్కగా ఉంటుంది. ఎందుకంటే అనురాధ నక్షత్రానికి ప్రారంభ దశ ఏంటి? శని మహాదశ. శని భగవాన్ నక్షత్రం అది. శని మహాదశతో స్టార్ట్ అవుతుంది. సో శని మహాదశ వీళ్ళకి ప్రారంభం అవుతుంది కనుక సిని మహాదశ వచ్చే దశ బుధ మహాదశ. సో బుధ మహాదశ అనేది ఇక్కడ బుధుడు యోగకారకుడు అయితే వీళ్ళు విద్యలో మంచి ఉన్నత స్థితిలో వెళ్ళడము, మంచి ఉద్యోగాలు సాధించుకోవడం, వివాహం అవ్వడం, ఇవన్నీ కూడా బాగుంటుంది. బుధుడు యోగకారకుడు కాకపోతే విద్యలో ఆటంకాలు, ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ తర్వాత వచ్చే బుధ మహాదశతో వచ్చే కేతు మహాదశ కూడా ఇబ్బంది పడుతుంది. సో కేతు మంచి ప్లేస్ లో ఉంటే అక్కడ కొంచెం మళ్ళీ వీళ్ళకి బిజినెస్ చేసి కొంచెం బిజినెస్ చేసి సంపాదించుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం అవి బాగుంటుంది అండి. ఇక్కడ మళ్ళీ శుక్రమా దశ. సో ఏవైతే దశలు ఉన్నాయి పెద్ద పెద్ద దశలు, చాలా పెద్ద పెద్ద దశలు. ఇక్కడ ఎవరైనా గ్రహాలు రవి దగ్గరికి వెళ్ళి వక్రించి ఉన్నాయంటే అన్ని పోయినట్టే. అదొకటి ఉందా? జనరల్ గా నక్షత్రానికి దశలు బాగానే ఉంటాయి. అదే దశలు బాగుంటాయి రావాలి కదా అంటే రవి దగ్గరగా గ్రహాలు ఏవైతే వెళ్తాయో ఆ రవి ఒక మనం చెప్తాం తీక్షమైన వేడికి వక్రిస్తాయి. ఆ వక్రించడం వల్ల ఏంటంటే మొత్తం పోయినట్టే. బుధ మహాదశ పోతుంది, కేతు మహాదశ పోతుంది, తర్వాత వచ్చే శుక్ర మహాదశ కూడా పోతుంది. అది సో పోవడం అంటే ఇంకా లైఫ్ లాంగ్ కష్టాలు కదా. చాలా చెప్తారు మాకు, ఎప్పుడు చూసినా జాతకం మారదండి అంటే మారకపోవడానికి కారణం ఏంటంటే మెయిన్ దశలు ఇక్కడ యోగించట్లేదు. మరి ఏ దశ అనురాధ నక్షత్రానికి బాగా కలిసి వస్తుంది? గురు మహాదశ. అది ఎప్పుడు 120 ఏళ్ళప్పుడు వస్తుంది కదండి, 100 ఏళ్ళప్పుడు వస్తుంది. కాకపోతే ఏంటంటే గురు అంత దశలు యోగిస్తాయి. గురు అంత దశలు ఇప్పుడు వీళ్ళకి జనరల్ గా శుక్ర మహాదశలో గురు అంత దశ వచ్చినప్పుడు యోగిస్తుంది. జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఒక 2-3 ఏళ్ళు ఉపశమనం అంటే ఉపశమనం కలుగుతూ కొంచెం ఇబ్బంది పడుతూ, ఎప్పుడు కష్టాలని చెప్పలేము కానీ కష్టాలు పడుతూనే ఉంటారు వీళ్ళు. అనురాధ ఉంటుంది. సో అందుకే అనురాధ వాళ్ళకి అడవిలోకి వెళ్ళిన అన్నం దొరుకుతుందని చెప్తాను. బట్టకి తిండికి లోటు ఉండదు, కాకపోతే చెప్పుకోవడానికి సుఖంగా సంతోషంగా ఉన్నా అని చెప్పడానికి ఉండదు. లగ్జరియస్ లైఫ్ అనేది ఉండదు. ఇది మెయిన్ అనురాధ నక్షత్రం. ఇంకా తర్వాత వచ్చే నక్షత్రం మళ్ళీ శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రానికి వచ్చే ఏంటంటే మకర రాశి ఉంటుంది, అదొక మైనస్ పాయింట్. శ్రవణ నక్షత్రానికి మనకి చంద్రమా దశ 10 ఏళ్ళు.
ఒకటో పాదం అయితే 2-3 పాదాలు అయితే 2 తర్వాత వచ్చి కుజమహాదశ. ఉమ్. కుజమహాదశ యోగించిన ఖచ్చితంగా యోగిస్తుంది. కానీ మకర రాశిలో కుజుడు వచ్చేస్తాను వచ్చేస్తాను. అవును. డెఫినెట్ గా బాగుంటుంది. చిన్న ఎవరికి ప్రయత్నం. బాగుంటుంది? తల్లిదండ్రులకి సొంత ఇల్లు, సొంత బంగ్లా, మంచి స్థలం, పెద్ద విశాలంగా ఇల్లు కట్టుకుంటారు. మంచి ఎస్టాబ్లిష్ జరిగేటట్టుగా అంటే వ్యాపార అభివృద్ధి ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, అన్ని ఉంటాయి. లగ్జరీస్ అంతే, అంతే. సో మాకు మా అమ్మాయి పుట్టింది, మాకు కలిసి వచ్చింది, మా అబ్బాయి పుట్టాడు కలిసి వచ్చింది అని చెప్తారు. సో ఇవన్నీ ఎందుకు వాళ్ళు కలిసి రావడానికి వీళ్ళకి యోగం చిన్నప్పుడు అయిపోయింది. తర్వాత వచ్చేది రాహుదశ. సో రాహుదశ బాగుంటే అది కూడా వీళ్ళకి ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా సాగుతుంది. చాలా మంది చూడండి 7 నక్షత్రంలో బాగా చదువుకుని ఇవాళ ఏ పని చేయకుండా ఉండిపోతారు. అయ్యో. సో ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా సాగుతుంది. 18 ఇయర్స్ రాహుదశ బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత దశ మళ్ళీ యోగించకపోతే డౌన్ అయిపోతారు. ఎప్పుడైనా ఒక దశ పెద్ద దశ మనకు యోగించాలంటే రెండో దశ యోగించదు. అదొకటి ఉంది కదా రూల్. ఖచ్చితంగా ఉంది. అన్ని దశలు యోగించాలని ఎక్కడ లేదు జాతకం. అది మహాజాతకం ఎవరికో అన్ని గ్రహాలు చేస్తానని వాళ్ళు మనతో ఉండరు, మనలో కలిసి ఉండరు వాళ్ళు. రాహుదశ యోగిస్తే వీళ్ళకి లైఫ్ బాగుంటుంది. వివాహం అయిపోతుంది. చాలా మంది వివాహం అయిపోతుంది. తర్వాత వాళ్ళు ఒక జాబ్ లో మంచిగా సెటిల్ అవుతారు, అన్ని బాగుంటాయి. ఒకవేళ రాహుదశ యోగించలేదంటే రాహుదశ తర్వాత వచ్చే గురుమహాదశ యోగిస్తుంది. సో రాహుదశ యోగించాలి, గురుమహాదశ యోగించాలి. సో రాహుదశ యోగించక సగం యోగించి మళ్ళీ గురుమహాదశ సగం యోగించింది అనుకోండి ఇబ్బంది. గురువు వక్రించిన, గురువు ఉన్న నక్షత్రం మీద నక్షత్రనాథుడు వక్రించిన ఈ రిజల్ట్ మళ్ళీ పోతుంది. అందుకే శ్రవణ నక్షత్రం వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, కానీ బద్ధకంగా అంతే ఉంటుంది మగవాళ్ళకైతే. ఆడవాళ్ళ సంగతి తెలియదు కానీ మగవాళ్ళకైతే బద్ధకంగా అంతే ఉంటుంది. ఎందుకు అంత బద్ధకం ఉంటుందంటే చేయలేదు, ఏ పని చేసినా వాళ్ళకి అది ఎనర్జీ పనిచేయదు. ఎందుకంటే రాహుదశ బాగా 18 ఇయర్స్ ఉంటుంది. దానివల్ల బద్ధకాన్ని బాగా ఇస్తాడు ఆయన. సో ఏ పని చేసినా వీడు ఆ బద్ధకం ఉండి పేకల కత్తి పెడితే పని చేయడమాట. అది వీళ్ళ నక్షత్రం లక్షణాలు. దానివల్ల కొంచెం కష్టాలు సుఖాలు ఇట్లా ఉంటుంది. అంటే లైఫ్ లో ఎంజాయ్ చేశారు అంటే పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలు సంపాదించినప్పుడు వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. తప్ప వాళ్ళకైతే పర్సనల్ గా వీళ్ళకైతే నక్షత్రం వాళ్ళకి వీళ్ళు పుట్టినప్పుడు తల్లిదండ్రులకి యోగం, తర్వాత వీళ్ళు కలిపి పుట్టిన పిల్లలకి యోగం, వీళ్ళకి యోగం అనేది వీళ్ళతో తప్ప వీళ్ళకి సపరేట్ గా రాదు. ఇది శ్రవణ నక్షత్రం వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ వచ్చే నక్షత్రం మళ్ళీ మనకి ఆరుద్ర నక్షత్రం, మళ్ళీ రాహు నక్షత్రం. సో రాహుదశతోటి ప్రారంభం అవుతుంది. అది మిథునంలో ఉంటుంది. సో మిథునంలో ఉండటం వల్ల ఒక ప్రాబ్లం ఏంటి. రెండోది ఏంటంటే మళ్ళీ ఇంకొక నక్షత్రం కూడా ఉంది, స్వాతి నక్షత్రం. ఇది కూడా రాహు నక్షత్రమే, ఇది తుల్లో ఉంటుంది. ఈ 2 నక్షత్రాలు కూడా మళ్ళీ ఏంటంటే ప్రాబ్లమ్స్ వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ సరిగా సాగదు బికాస్ ఆఫ్ రాహుదశ వల్ల. సో రాహు బాగుంటే చదువు వస్తుంది, కొంతవరకు వస్తే అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఒక 10th ఇంటర్మీడియట్ వరకు చదవగలుగుతారు, కానీ తర్వాత చదవలేరు. ఆటోమేటిక్ గా మాయా ఆలోచనలు చాలా విషయాల్లో చాలా మంది ఇంట్లో నుంచి పారిపోయి సినిమాలో యాక్ట్ చేస్తా అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఈ నక్షత్రం వాళ్ళు. యోగం బాగుంటే జాతకం బాగుంటే సినిమాలో హిట్ అవుతారు, యోగం బాగా అనుకోండి తిరుగుతూనే ఉంటారు. ఏంటి చాలా వ్యాపారాలు చేసి లాస్ అయిపోయి డబ్బులు పోగొట్టుకుని మోసపోయేది కూడా ఈ నక్షత్రం వాళ్ళే. ఒక యోగం బాగుంది, బ్రహ్మాండంగా యోగించింది, సంపాదించారు, ఒక బిజినెస్ పెట్టారు, ఎస్టాబ్లిష్ చేశారు, సాధించారు, యోగం అయిపోయింది, ఆ డబ్బులు ఎవరో ఒకరు కొట్టేస్తారు. మాయలో పడ్డం, మోసపోవడం అనేది ఉండదు. నిరంతరం కష్టపడి సంపాదించిందంతా వెళ్ళిపోవడం తప్ప నిలబడి పెట్టుకున్నాం అనే సంగతి చాలా తక్కువ మంది. అంటే మనం వెడమ లెక్క పెట్టచ్చు వాళ్ళకి. మేము మా స్వాతి నక్షత్రం నేను బ్రహ్మాండంగా ఉన్నానని చెప్పారంటే ఏదో అదృష్టం, అంటే పూర్వజన్మ చేసుకున్న పుణ్యం అని అది ఈ జన్మలో అనుభవిస్తారని అర్థం. అదర్వైజ్ ఉండదు. ఈ 2 నక్షత్రాలకి ఈ ఇబ్బందులు ఉంటాయి. నెక్స్ట్ మకా నక్షత్రం. మకా నక్షత్రం వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పుట్టడంతో సింహరాశి, తర్వాత మకా నక్షత్రం అంటే కేతు మహాదశ. సో రవికేతులు ఇద్దరు మంచి అండర్స్టాండింగ్, బాగున్నది రకరకాలే ప్రాబ్లం లేదు. కాకపోతే వీళ్ళు దశలు యోగించాలి. కేతు మంచి ప్లేస్ లో ఉండాలి వీళ్ళకి, లేకపోతే వీళ్ళకి అస్సలు అనారోగ్య సమస్యలు. చిన్నప్పటి నుంచి చాలా మంది పిల్లలకి ఫిట్స్ ఉన్నాయి, తర్వాత నిద్ర లేచి భయపడడం కానీ, మెలకు రావడం కానీ, తర్వాత ఏదో ఒక ఆలోచన ఉండడం కానీ, ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా బతకడం కానీ, ఇవన్నీ కూడా ఈ నక్షత్రం వల్ల, కేతు నక్షత్రం వల్ల, కేతు ఒక అధిపతి ఉండడం వల్ల అది జరుగుతుంది. కేతు మహాదశతో వచ్చింది శుక్ర మహాదశ. శుక్ర మహాదశ 20 ఏళ్ళు. ఈ 20 ఏళ్లలో అమ్మాయిలకి జనరల్ గా ఏంటంటే వివాహం చేసేస్తారు, వివాహాలు అయిపోతాయి. అబ్బాయిలకి ఏంటంటే ఈ శుక్ర మహాదశలో వివాహం చేయకపోతే మళ్ళీ వీళ్ళకి మళ్ళీ ఎప్పుడు వివాహం అవుతుందంటే మళ్ళీ వీళ్ళకి శని మహాదశ వచ్చేవరకు అవ్వదు. అయిపోయి ఎప్పుడవుతుందండి, చాలా లేట్. చాలా మంది వివాహం అవ్వకుండా బ్రహ్మచారులు ఉండిపోయి మకర నక్షత్రం అండి. శుక్ర తర్వాత రవి, చంద్ర, కుజ, రాహు,
గురువు తర్వాత ఇంకెందుకండి పెళ్లి, ఇంకా వేస్ట్ ఆ టైం. చాలా మంది అంటే స్వామీజీలుగా సన్యాసులుగా ఉండిపోయే వాళ్ళు Yeah. కూడా అంతేమాట. Yeah. అంటే వాళ్ళకి ఆ దశ వస్తే గానీ ఆ మనస్తత్వం, అందుకే అది ఏంటంటే మకర నక్షత్రం వాళ్ళు తొందరగా వివాహం చేసేస్తారు. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా అమ్మాయికి చేయటం చేసే ఉత్తమం. ఉత్తమం. సో రవి దశలోని శని అంతర్దశ వస్తున్నప్పుడు, రవిలో శని అంతర్దశ వచ్చినప్పుడు వివాహం అయిపోతుంది చంద్రుడు అబ్బాయిలకి. అమ్మాయిలకి అయితే శుక్ర మహాదశలోని మాక్సిమం అయిపోతుంది. శని. శుక్ర మహాదశ తర్వాత వచ్చే రవి దశలో యోగం, మళ్ళీ వివాహం అవుతుంది వీళ్ళకి. రవి దశలో వీళ్ళకి అమ్మాయిలకి ఎటువంటి రవిలో చంద్రుడు వచ్చినప్పుడు వివాహం అవుతుంది. ఓకే. అంటే వీళ్ళకి నచ్చిన భర్త రావడం కానీ, వాళ్ళకి అనుకూలంగా మారడం కానీ అన్ని చేయడం కానీ అవుతుంది. రైట్. చేసుకోకపోతే వీళ్ళకి దశలు ఏంటంటే ఈ దశలన్నీ అయిపోయింది, రవి దశ యోగిస్తుంది. యాక్చువల్లీ రవి దశ కూడా వీళ్ళకి యోగించలేదు, రాలేదు అని అంటే ఇంకా నెక్స్ట్ వచ్చేది చంద్రమహాదశ, అది యోగించాలి. అది కూడా ఇబ్బంది పెట్టింది అంటే ఇంకా వీళ్ళకి మళ్ళీ వచ్చేది కుజమహాదశలో ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి. వీళ్ళు చేసుకోలేదా ఇంక అంతే, మర్చిపోవాలి వివాహం అనమాట. సో మళ్ళీ వీళ్ళ దశలు బాగుండాలి, యోగం కావాలంటే చాలా టైం పట్టేస్తుంది. అందుకని వీళ్ళకి బాగుండదు. ఇంకేమైనా నక్షత్రాలు ఉన్నాయండి? పూర్వాషాఢ నక్షత్రం. శుక్ర నక్షత్రానికి కూడా ఇబ్బందులు ఉంటాయా? ఉంటాయి. శుక్ర నక్షత్రానికి చిన్నప్పుడు ఇబ్బందులు, పెద్దయ్యాక బాగుంటుంది వీళ్ళకి. చిన్నప్పుడే ఇబ్బందులు. చిన్నప్పుడే ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి. చిన్నప్పుడు అంటే ఇబ్బందులు ఎలాంటి ఇబ్బందులు అంటే శుక్రుడు యోగం ఉంటే ఎడ్యుకేషన్ బాగా వచ్చి వీళ్ళు మంచిగా రాణిస్తారు. శుక్రుడు యోగం లేకపోతే చదువు రాదు వీళ్ళకి. ఇంకేముంది, అయిపోయింది. అన్ని పనులు అన్ని విద్యలు వీళ్ళు సొంతం నేర్చుకోవాల్సింది, ఏదో ఒక విద్యలో రంగంలో సాధించుకోవాలి వీళ్ళు. అది లగ్నం బాగుంటే ఏదో ఒక రంగంలోకి వెళ్ళి స్థిరపడతారు వీళ్ళు. చదువు లేకపోయినా ఏదో ఒక రంగంలో, అంటే ఫుడ్ బిజినెస్ కావచ్చు, బట్టల బిజినెస్ కావచ్చు, లేకపోతే మామూలుగా మనకి ఈ ఎక్కువ వెండి సామాన్లతో అలంకార వస్తువులు తయారు చేస్తారు చూడు, ఇలాంటి వస్తువు అంటే వెండి వీళ్ళకి అవ్వదు. వెండి లాంటి కనిపించే మెటల్స్ అల్యూమినియం లాంటి మెటల్స్, అలాంటి బిజినెస్ కూడా బాగా కలిసి వస్తుంది. సో వెండి మళ్ళీ బంగారం కలిసి రావాలంటే మళ్ళీ అక్కడ గురువు మళ్ళీ కుజుడు ఎలా ఉన్నా చూసుకోవాలి. సో అందుకని ఇలాంటి ఆర్టికల్స్ అమ్మాయిలకు సంబంధించిన ఆర్టికల్స్, ఇష్టపడే గిఫ్ట్ ఆర్టికల్స్ లాంటివి ఇవన్నీ కూడా రాణించగలుగుతారు. సో వీళ్ళకి కష్టాలు ఎలా ఉంటాయంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వీళ్ళకి కష్టాలు ప్రారంభం అవుతాయి. చిన్నప్పుడంతా బాగానే వచ్చేస్తారు, ఏదో చదువు లేకపోయినా ఏదో ఒక దాంట్లో సాధించుకుని బ్రహ్మాండంగా వస్తారు. తర్వాత వచ్చే దశ శుక్రమహాదశకు వచ్చేది రవి దశ, తర్వాత వచ్చే దశ చంద్రమహాదశ, కుజమహాదశ. ఇవన్నీ కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ రావాలి వీళ్ళు. ఎందుకంటే రవి యోగించాలి, చంద్రుడు బాగుండాలి. తర్వాత చంద్రుడు ధనుసు రాశిలో ఉంటారు కనుక పూర్వాషాఢ నక్షత్రం అవుతుంది వీళ్ళది. కానీ చంద్రుడు ఆ లగ్నానికి ఏమయ్యాడు వీళ్ళకి 12th హౌస్ అయినా, 3rd హౌస్ అయినా, 4th హౌస్ అయినా అని చెప్పేసి ఈ హౌసెస్ బట్టి వీళ్ళకి ఆ ఎనర్జీస్ పనిచేస్తాయి. చంద్రమహాదశ యోగిస్తుంది. తర్వాత కుజమహాదశ, కుజుడు ఎక్కడున్నాడు. సో కుజుడు ఒక సప్తమ స్థానంలో కానీ చతుర్థ స్థానంలో అనుకోండి, ఇక భార్యతో గొడవలు, ఇబ్బందులు. తర్వాత పంచమ స్థానంలో కుజుడు ఉంటే పిల్లలతో గొడవలు, పిల్లలు మాట వినకపోవడం, పిల్లలు ఎదురు తిరగడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో కుజ దశ కూడా అలాంటి ఇబ్బంది పడుతుంది. తర్వాత వచ్చే రాహుదశ. రాహుదశలో వీళ్ళకి రాహు యోగిస్తే బ్రహ్మాండంగా ఒక లైఫ్ లీడ్ చేయగలుగుతారు, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. సో అంతేనండి, ఈ నక్షత్రాలే కొంచెం కష్టం ఎక్కువ పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది తెలుసుకోవటమే కాదు, నాకు దీనికి రెమెడీ కూడా చెప్పండి. ఎందుకంటే తెలుసుకుని మళ్ళీ బాధపడడం కాదు, డెఫినెట్ గా ప్రత్యామ్నాయాలు ఉంటాయి. ఏం చేసుకుంటే కొంచెం ప్రశాంతవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు ఈ నక్షత్రాలన్నీ వాళ్ళు కూడా. ఇప్పుడు మీరు చెప్పిన ఒక్కొక్క నక్షత్రం చెప్తాను రెమెడీ, ఎందుకంటే చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కదా. అనురాధ ఏం చేయాలి? సో అనురాధ నక్షత్రం వాళ్ళు ఎదుటి వాళ్ళని దూషించకూడదు. ఎప్పుడు చూసినా వాళ్ళు ఏ విషయమైనా మేము బాగానే ఉన్నాం, మాకు అన్ని బాగానే ఉన్నాయి, కానీ వాళ్ళు చేసిన తప్ప అది కాకుండా మనం ఏం చేయాలి అనేది. తర్వాత వీళ్ళకి జనరల్గా ఏంటంటే పీనాసి అని కాదు, కానీ ఆ సెల్ఫిష్ అని కానీ కాదు. కానీ కొంతమంది ఏంటంటే ₹1 ఖర్చు పెట్టాలంటే 100 క్వశ్చన్లు వేస్తారు. ఏది దేవుడికి ఖర్చు పెట్టాలన్నా, ఒక అన్నదానం ఖర్చు పెట్టాలన్నా, ఎందుకు చేస్తున్నాం, ఏం లాభం వస్తుంది, ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు, ఇలాంటి సలహాలు ఇవ్వకూడదు. ఎవరైనా దేవుడిని నమ్మి గుడికి వెళ్తున్నారంటే ఎందుకే ఖర్చు పెడుతున్నాం అని అనకూడదు. వీళ్ళు అవన్నీ తగ్గించేసుకోవాలి. ఎదురు వాళ్ళకి ఫ్రీ సలహాలు ఇవ్వడం తగ్గించేసుకుంటే వీళ్ళు బాగుపడతారు. అనురాధ వాళ్ళు. నెక్స్ట్ శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రంలో అమ్మాయిలకి అబ్బాయిలకి, అబ్బాయిలు ఏంటంటే తల్లిదండ్రులకి ఎదురు చెప్పకుండా బద్ధకాన్ని వదిలేసి పొద్దున్నే లేచి స్నానం ఆచరించాలి. ప్రాతకాల స్నానం చేస్తే వీళ్ళు కలిసి వస్తుంది. వీళ్ళు సాయం ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మధ్యాహ్నం, రాత్రి స్నానాలు చేస్తారు. రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఉంటాయి, వీళ్ళు తీసుకుంటారు, అది చేస్తారు. కానీ స్నానం మాత్రం మధ్యాహ్నం రాత్రి చేస్తారు, చేయకూడదు. వీళ్ళు ప్రాతకాలం స్నానం చేయాలి. చంద్రుడు ఒక రాశి కానీ, రవి ఒక రాశి ఉన్న రాశులు కానీ ఎప్పుడైనా సరే, రవి నక్షత్రాలు కానీ, చంద్ర నక్షత్రాలు కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రాతకాలమే స్నానం చేస్తే వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, అన్ని అభివృద్ధిగా ఉంటుంది, వీళ్ళకి ఆర్థిక అభివృద్ధిగా ఉంటుంది. వీళ్ళు చేయాల్సిన పని. ఆడవాళ్ళు శ్రవణ నక్షత్రం వాళ్ళు భర్తని దూషించకూడదు.
వాడు మంచివాడు కానీ ఎలా అయినా చెడ్డవాడు కానీ ఉండనియండి. ఎలా ఉన్నాయి భర్తను దూషించకూడదు, తల్లిదండ్రులని ఎదురు చెప్పకూడదు, తల్లిదండ్రులకి ఎదురు చెప్పి కానీ నాకు తెలుసు అని కానీ అనకూడదు. తల్లిదండ్రులని గౌరవంగా చూసుకోవాలి, భర్తని గౌరవంగా చూసుకోవాలి. వాడు దుర్మార్గుడే కానివ్వండి, కానీ ఒక మాట అనుకుని వదిలేస్తే వీళ్ళు కలిసి వస్తుంది. Right. ఇది ఆడవాళ్ళు చేయాల్సింది. పూర్వాషాఢ పూర్వాష నక్షత్రం వాళ్ళు భార్యని ప్రేమగా చూసుకోవాలి. మగవారు. మగవాళ్ళు. ఆడవాళ్ళు అయితే భర్తని భర్తలు. ప్రేమగా చూసుకోవాలి. Yeah. సో భార్యని ఎంత ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఎంత తనకి ఇవ్వాల్సిన సెల్ఫ్ అంటే ఎవరికి సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది. ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వగలిగితే వీళ్ళు కలిసి వస్తుంది. అలాగే హస్బెండ్ ఉన్నాను అనుకోండి, పూర్వాషాఢ నక్షత్రం అమ్మాయి హస్బెండ్ ని గౌరవంగా చూసుకోవాలి. అతను సంపాదించకపోనండి, ఆయన గౌరవంగా చూసి వీళ్ళు కలిసి వస్తుంది. రైట్. అంతే అది. అంతే లాజిక్. అదే లాజిక్. రైట్. ఆరుద్ర. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు వీళ్ళు జనరల్గా ఏంటంటే ఏ విషయమైనా సరే కొంచెం అబద్ధం ఆడడం లేకపోతే దానికి వ్యతిరేకంగా చేస్తారు. ధర్మ మార్గాన్ని వెళ్ళడం వల్ల వీళ్ళు కలిసి వస్తుంది. అంటే అబద్ధం ఆడే ప్లేస్ లో అబద్ధం ఆడకుండా ఎంతవరకు మనం చేయగలుగుతాం, నిజాయితీగా ఉండగలుగుతాం అని చేయాలి. ఈ కాలం కుదరదు అంటే కుదిరే కొన్ని లాజిక్స్ మాట్లాడండి. లాజిక్స్ మాట్లాడుకుని బయట రావాలి తప్ప అబద్ధం ఆడకూడదు. అబద్ధం. అది. తర్వాత వీళ్ళకి కూడా బద్ధకం చాలా ఎక్కువగా ఉంటుందన్న. ఆ బద్ధకం వదిలేయాలి. వీళ్ళు కూడా ప్రాతకాలం స్నానం ఆచరించి దుర్గాదేవి ఆరాధన చేయాలి. వీళ్ళు ఎక్కువ దుర్గా ఆరాధన చేయడం వల్ల మాయలో పడకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. మఖా నక్షత్రం వాళ్ళు గణపతి ఆరాధన నిత్యం వీళ్ళు గణపతి ఆరాధన చేయడం వల్ల వీళ్ళ మనసు ప్రశాంతంగా ఉండి ప్రతి ఒక్క పని డెసిషన్స్ తీసుకోగలుగుతారు. స్వాతి నక్షత్రం వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా తల్లిదండ్రులు చాలా రెస్పెక్ట్ ఇవ్వాలన్న. వీళ్ళు చాలా గట్టిగా మాట్లాడతారు. తర్వాత కట్టుకున్న భార్యని కానీ తర్వాత అమ్మాయి అయితే అబ్బాయిని, అబ్బాయి అయితే అమ్మాయిని ఏంటి ఇష్టం మాట్లాడతారు. పిల్లలు కూడా మాట్లాడతారు. సో పిల్లల్ని ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఎక్కువగా ఇచ్చి ఫ్యామిలీ ప్రయారిటీ ఎక్కువగా ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీకి, సెకండ్ ప్రయారిటీ మిగతా విషయాలు. ఇది వీళ్ళు చేయాలి పని. ఖచ్చితంగా చేయడం వల్ల వీళ్ళు కలిసి వస్తుంది, లేకపోతే కలిసి రాదు. ఈ విషయాల్లో ఖచ్చితంగా ఈ 6 నక్షత్రాల వాళ్ళు ఇవి చేస్తూ డెఫినెట్ గా లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఒకంత ఎక్కువ ఉంటాయి అని అంటున్నారు. కాబట్టి ఇది ఒక అవగాహన తీసుకురావడం కోసం, ఒక ఇండికేషన్స్ ఎలా ఉంటాయి మీ లైఫ్ అనేది ఒక ఇండికేషన్ ఇవ్వడం కోసం మాత్రమే. డెఫినెట్ గా దైవారాధనకి మించింది లేకపోతే దైవం ఉన్నాడు అన్న నమ్మకం ఉంటే, ఆ దైవం చూసుకుంటాడు అని అనుకుంటే ఇవన్నీ ఏమి పెద్దగా బాధించు. కాకపోతే ఏంటంటే జస్ట్ మనం ఒక అవేర్నెస్ కోసం అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, నక్షత్రాలు వాళ్ళకి రాసులు వాళ్ళకి అనుకున్నాం కానీ మనం చేసే ప్రతిదీ ఏంటంటే నా సబ్జెక్ట్ అంటే ఎందుకు ఇలా కష్టం వచ్చింది, మాకు వస్తూనే ఉన్నాయండి, ఇది తీరట్లేదండి, ఎందుకు తీరట్లేదు, ఎందుకు జరుగుతుంది, ఏ మిస్టేక్స్ చేస్తున్నారు వీళ్ళు అంటే ఆ వీళ్ళ తత్వం అని కాదు, అది ఆ నక్షత్ర ప్రభావం వీళ్ళ పడుతుంది కనుక ఆ బద్ధకాన్ని ఇస్తుంది. సో బద్ధకస్తులు అని చెప్పడం అంటే బద్ధకస్తులు అని కాదు కానీ ఆ తత్వం పడుతుంది మేడం. దానికోసం మనం